ఆరాధనా 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 జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన బలపరచినను దృఢపరచు పరిశుద్ధాత్మారాధన బలపరచినను దృఢపరచు పరిశుద్ధాత్మారాధన ఆరాధన 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 నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా
సదా మమ్మ కరుణించి కాపాడుతున్న ప్రభువా, మీ యొక్క పవిత్రమైన నామమునకు వందనాలు. గడిచిన ఈ రోజంతా కూడా మీరు మమ్మ కాపాడి సంరక్షించి ఉన్నారు. మా యొక్క జీవితానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని మీరు కల్పించి ఉన్నారు. ఓ ప్రభువా, ఈ యొక్క ఆరాధనలో మేమందరం కూడా పాల్గొనబోతుండగా మీ యొక్క కృపను మా మీద కుమ్మరింప చేయండి. మా యొక్క జీవితాల్లో ఎంతో కొరత అనిపించినప్పటికీ, మా జీవితాల్లో మాకు కావాల్సింది మాకు దొరకపోయినప్పటికీ, మీరు ఉంటే చాలు మాకు సంతృప్తి ఉంటుంది అనేటువంటి గొప్ప విషయాన్ని మాకు నేర్పించారు. మీకు వందనాలు. మరి ఈరోజు ప్రభువా, దొంగలింపక ఉందువుగాక, పర్ల సొమ్ముకై ఆశింపక ఉందువుగాక అనే ఆజ్ఞలను మేము ధ్యానించబోతుండగా మాకున్న వాటిలో సంతృప్తిగా జీవించే కృపను మాకు దయచేయండి. ఎన్నో సందర్భాల్లో మేము ఇతరులతో పోలుస్తూ వారికున్న వస్తువులు మా దగ్గర లేవే, వారికి ఉన్నటువంటి ఆస్తి నాకు లేదే అనేటువంటి బాధతో కుమిలిపోతూ ఉన్నాం. కానీ ప్రభువా, మా యొక్క జీవితానికి మీరు నాకు తోడై ఉన్నట్లయితే, మీరు మా పక్షం ఉన్నట్లయితే మాకు అన్నీ కూడా సమకూరినట్లే అనే విశ్వాసాన్ని మాకు తెలియచేయండి. ఈ వస్తువుల్లో, ఇతరుల యొక్క సొమ్ములో ఉన్నటువంటి ఈ యొక్క ఆశను తీసివేసి మీలో సంతృప్తిని, మీలో పరిపూర్ణతను పొందుకునే కృపను మా అందరికీ కూడా ఈరోజు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మరి యొక్క అంత్యకాల సిద్ధపాటు అనే ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రత్యేకంగా దీవించండి. వాక్యం వింటున్న వారిని, వారి కుటుంబ సభ్యులను ప్రభువా, వారికి కావలసినటువంటి లౌకిక వస్తువులు కాకుండా వారి హృదయం నిండా మీరు పరిపూర్ణమైనటువంటి సంతోషమును దయచేయండి. వస్తువులలో, ఇతర వ్యక్తులలో, ఇతరుల యొక్క సొమ్ములో ఉన్నటువంటి సంతృప్తి కేవలం తాత్కాలికమైనది. మీతో ఉంటే అది శాశ్వతమైనటువంటి సంతృప్తి అని మీరు మాకు నేర్పించండి ప్రభువా. మేము చేస్తున్నటువంటి యొక్క చిన్న ప్రయత్నంలో, ఈ యొక్క తపస్కాలంలో మేము మీకు దగ్గర కావాలని ఆశతో మేము చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాన్ని కూడా మీరు దీవించండి, సంతృప్తిపరచండి ప్రభువా. మీ యొక్క పవిత్రమైన నామను కృతజ్ఞత తెలియజేస్తూ మేమందరము కూడా మీకు ఎల్లప్పుడూ మీ యొక్క బిడ్డలుగా జీవించే అర్హతను మాకు ఈ సందర్భంలో నేర్పించమని, మా అందరి కోరిక కూడా నీవే ఉండాలని, మా శాశ్వతమైనటువంటి దుర్గము నీవే కావున ప్రభువా, మీలో మాత్రమే విజయమును సంతోషమును పొందుకునే బిడ్డలుగా మమ్మ మార్చమని ప్రార్థిస్తున్నాము. అమ్మ మరియ తల్లి, ప్రార్థించే తల్లిగా మా అందరి కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీ యొక్క దివ్య కుమారునికి సమర్పించి ప్రార్థన చేయమని కోరుతున్నాము. ఈ యొక్క మనల్ని మా నాథుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆ యొక్క పరలోక తండ్రిని, యేసుక్రీస్తును, పవిత్ర ఆత్మను స్తుతిస్తూ మనమందరము కూడా పరలోక పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక.
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరి ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. అందరము కలిసి దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల ఇండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్కాలంలో మనమంతా ప్రత్యేకంగా అంత్యకాల సిద్ధపాటు అనేటువంటి ఆరాధనను నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి యొక్క ఆరాధనలో మనమందరము కూడా 28వ రోజున ప్రవేశించి ఉన్నాం. మరి ఈ యొక్క ఆరాధనలో భాగంగా మనం గత కొన్ని రోజులుగా 10 ఆజ్ఞలను ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మరి నిన్నటి రోజున 6వ ఆజ్ఞ మరియు 9వ ఆజ్ఞ రెండింటిని కలిపి మనం ఎంతగానో ధ్యానించుకొని ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క ఆరాధనలో 7వ ఆజ్ఞ మరియు 10వ ఆజ్ఞను మనం ఒకటిగా చేర్చి ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క 7వ ఆజ్ఞ మరియు 10వ ఆజ్ఞ ఎంతో సంబంధం కలిగి ఉంది. 7వ ఆజ్ఞ మనము చెప్పుకుంటే దొంగలింపక ఉందువుగాక, అనగా దొంగతనం చెయ్యకూడదు అనేటువంటి ఒక ఆజ్ఞ అయితే, 10వ ఆజ్ఞ పరుల సొమ్ముకై ఆశింపక ఉందువుగాక, అంటే ఇతరుల యొక్క ఆస్తులను, ఇతరుల యొక్క వస్తువులను, ఇతరులకు సంబంధించి ఏదైనా సరే మనకు లేదు అని ఆలోచిస్తూ అవి నాకు ఉంటే బాగుంటుంది అనేటువంటి తలంపు కూడా ఉండకూడదు. వారి యొక్క ఇతరుల సొమ్ముల మీద మనకు ఆశలు ఉండకూడదు అనేటువంటి విషయము మనం తెలియజేసుకుంటున్నాం. ఇవి రెండు చూసినప్పుడు ఇవి రెండు ఆజ్ఞలకు కూడా ఎంతో సంబంధం కలిగి ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క 10వ ఆజ్ఞ 7వ ఆజ్ఞ పాటించడానికి సహాయం చేస్తుంది. పర్ల సొమ్ము మీద నాకు ఆశ లేనప్పుడు దొంగతనం చేసేటటువంటి అవసరం నాకు ఏర్పాటు ఉండదు, నాకు అవసరం ఉండదు. ఇవి రెండు కూడా సంబంధం కలిగి ఉన్నాయి. కావున ఈ 2 ఆజ్ఞలను మనం ఈ యొక్క ఆరాధనలో ప్రత్యేకంగా ధ్యానించుకోబోతున్నాం. మరి ఈ 2 ఆజ్ఞల గురించి మనం ధ్యానిస్తుండగా మనకు తెలుసు, మనకు దేవుడు కావలసినటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని కూడా మనకు ఈ లోకంలో పొందుపరిచాడు, సిద్ధం చేసి ఉన్నాడు. మానవులమైన మనందరికీ కూడా కావాల్సినటువంటి ముఖ్య అవసరాలు ఏమిటి అని మనం ఒకసారి ఆలోచిస్తే మనకు తెలుసు. శ్వాసను పీల్చుకోవడానికి గాలి, అదేవిధంగా నీరు, మరి వాటితో పాటు కొన్ని వసతులు, అనగా కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు. ఒకప్పుడు ప్రజలందరూ కూడా ఇవేమీ లేకుండా కూడా ఈ లోకంలో జీవించారు. మరి ముఖ్యంగా వసతులు, ఇల్లు లేకుండా చెట్ల కింద జీవించినటువంటి పరిస్థితులు, అడవుల్లో జీవించిన పరిస్థితులు, మరి బట్టలు లేని సమయాల్లో కూడా వాళ్ళు ఉన్న వాటితో కప్పుకొని జీవించిన పరిస్థితులు. కానీ ఈరోజు ఈ
ఆధునిక ప్రపంచంలో మనందరికీ కూడా ఈ యొక్క ముఖ్యమైనటువంటి వసతులు మనందరికీ కూడా ఉన్నాయి. ఎవరో కొంతమంది తప్ప చాలా వరకు ప్రజలకు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. చివరికి ఈ రోజుల్లో మనందరికీ కూడా ఆహారం కూడా అందుబాటులో ఉంది. మరి అన్ని వసతులు ఉన్నప్పటికీ మానవులమైన మనకు ఎందుకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా నా దగ్గర చాలా ఉంచుకోవాలి, వాడి దగ్గర ఉన్నది నాకు కావాలి, నా దగ్గర లేనప్పుడు ఇతరుల దగ్గర అవి ఎందుకు ఉన్నాయి, వాడు అనుభవిస్తున్నటువంటి భోగాలు నేను కూడా అనుభవించాలి అనే యొక్క ఆలోచన కావచ్చు, కోరికలు కావచ్చు, ఎందుకు మానవులమైన మనందరికీ కూడా కలుగుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈ యొక్క ఆరాధనలో మొట్టమొదటి భాగంగా మనం దివ్య సభ మందసాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో మనం ఒక పాట పాడుకున్నాం. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తం చిందించినటువంటి యేసు నీకే ఆరాధన అని పాట పాడుకున్నాం. ఈ యొక్క పాటలో మన చరణాన్ని మనం గమనిస్తే మనకు కావలసినటువంటి ఊపిరిని దేవుడిచ్చిన కానుకగా మనం దేవుని స్తుతించాం. అదేవిధంగా మనకు కావలసిన రక్షణ కూడా యేసు ప్రభు చేసిన త్యాగముగా మనం పాడుకొని ఉన్నాం. గమనించాలి, మానవుల్ని దేవుడు సృష్టించి మనకు అన్ని కొరత ఉంచినట్లయితే మనం ఒకవేళ దేవుని ప్రశ్నించే అవకాశం ఉండేదేమో. కానీ దేవుడు మనల్ని సృష్టించడమే కాదు, మానవునికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా దేవుడు ఈ భూమి మీద ఇచ్చాడు. ఇది లేదు, ఇది నాకు లేదు అని కంప్లైంట్ చేసే అవకాశం కూడా లేదు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో నడుస్తున్నప్పుడు మాకు ఐగుప్తు దేశంలో చికెన్ మటన్ దొరికేదండి, ఈ ఎడారిలో మాకేమీ దొరకడం లేదు అని మోషేతో గొడవ వేసుకున్నారు. అక్కడ మాకు తాగడానికి ఎన్నో రకమైన పానీయములు ఉండేవి, కానీ ఈ యొక్క ఎడారిలో కనీసం నీళ్లు కూడా మాకు దొరకడం లేదు అని గొడవ వేసుకుంటున్నారు. అలాంటి సందర్భంలో దేవుడు ఏ విధమైనటువంటి విధముగా వారికి అద్భుత రీతిలో రాతి నుండి నీటిని సృష్టించడం, ఆకాశ పక్షులను పంపించడం, వారికి కావలసినటువంటి లేదా వారికి ఉన్నటువంటి కొరతను దేవుడు తీసివేస్తున్నాడు. మరి మానవులమైన మనకు మన యొక్క జీవితంలో నిత్య అవసరాలు ఉన్నప్పటికీ మనం ఈరోజు బతికున్నామంటే మనకు దేవుడు స్వచ్ఛముగా గాలినిచ్చాడు, తాగడానికి నీరునిచ్చారు, తినడానికి ఆహారాన్ని సమకూర్చాడు. ఈ భూమి నుంచి మనం ఏ విధంగా వాటిని చేసుకోవాలో కూడా నేర్పించాడు. ఇన్ని చేసినా మన యొక్క జీవితంలో ఎక్కడో కొరత, నాకు ఇంకా లేదే, నాకు వస్తువులు లేదే, వాడి దగ్గర ఉన్న వస్తువులు నాకు దొరికితే ఎంత బాగుంటుంది అని దొంగలించాలని ఒక ఆశ, ఇతరుల మీద ఉన్నటువంటి ఇతరుల దగ్గర ఉన్నటువంటి వస్తువుల మీద ఆశ, వీటిని కలిగి జీవిస్తున్నప్పుడు నీకు నాకు ఈ యొక్క ఆజ్ఞ ఏమి నేర్పిస్తుంది? ఈ యొక్క ఆజ్ఞ నుంచి మనమందరం కూడా ఏమి నేర్చుకోవాలి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక ప్రపంచ వస్తువులపై వ్యామోహం కలిగి జీవిస్తున్నప్పుడు అవి మనందరినీ కూడా ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితిలోనికి పడవేయబోతున్నాయి. ఈ లోకపు వస్తువుల మీద, ఈ లోకపు ఆస్తుల మీద శ్రమపడుతూ అవే శాశ్వతమని భ్రమపడుతున్నటువంటి మనకు దేవుడు గుర్తు చేస్తున్నారు. అదేమిటంటే, నువ్వు ఏ వస్తువుల కోసం, ఏ ఆస్తి కోసం నువ్వు శ్రమపడుతూ పరుగులు పెడుతున్నావో అవి నిన్ను అపాయకరమైన పరిస్థితుల్లోనికి నిన్ను నెట్టబోతున్నాయి. మనకు అనుకోవచ్చు, మీరు నన్ను ప్రశ్నించవచ్చు, ఫాదర్ గారండి సదుపాయాలు లేకపోతే ఏ విధంగా జీవించాలి మేము? మాకు అన్ని సదుపాయాలు కావాలి కదా, మరి ఏ విధంగా చేయాలి అని మీరు నన్ను ప్రశ్నించినప్పటికీ మనం అవే శాశ్వతం అనుకొని భ్రమలో జీవించడం అనేది తప్పు. అవి కాకుండా నిత్య సంతోషాన్ని ఇచ్చేటటువంటి వస్తువులు కాదు, దేవుడు మాత్రమే మనకు నిజమైన సంతృప్తిని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని
మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. సంతోషమెక్కడా ఉందని, సమాధానమెక్కడా దొరికేనని, సంతోషమెక్కడా ఉందని, సమాధానమెక్కడా దొరికేనని, జగమంతా వెదికాను, సర్వజనులనడిగాను, జగమంతా వెదికాను, సర్వజనులనడిగాను, చివరికది నీలోని కనుగొన్నాను. ఈ విధంగా మనమందరం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు ఇచ్చే సంతోషము కన్నా వాటి కోసం మనం వెదకి తిరిగిన తర్వాత కూడా ప్రియ సోదరి సోదరులారా, గుర్తించాలి, మనకు కేవలం సంతోషం, సంతృప్తి క్రీస్తులో మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఈ వస్తువులు నాతో పాటు రావడం లేదు. నువ్వు కావాలని కోరుకుంటావు, నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటావు, ఇవన్నీ కూడా నీకు అవసరమే, కానీ నీతో పాటు ఏవి కూడా రావు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇతరుల యొక్క సొమ్మును దొంగలించాలని ఆశ? ఇతరుల యొక్క ఆస్తుల కోసం ఎందుకు మనకు ఆశలు కలిగి ఉన్నాయి? వారికి లేనటువంటివి నాకు ఉండాలి అని కోరుకోవడం, వారికి ఉన్నటువంటివి కూడా నా దగ్గరే ఉండాలి అని స్వార్థముతో ఆలోచించే ఆలోచనలు ఎందుకు మన జీవితంలో కలుగుతున్నాయి? ఒకసారి మన వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిస్తే మనం ఎందుకు దొంగలించకూడదు? 10 ఆజ్ఞల్లో భాగంగా 7వ ఆజ్ఞను, 10 ఆజ్ఞల్లో భాగంగా 10వ ఆజ్ఞను దేవుడు ఎందుకు పొందుపరిచాడు అంటే, ఎక్కడైతే నీ ఆస్తులు, ఎక్కడైతే వస్తువుల మీద వ్యామోహం ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది. వాక్యం చదువుకుందామండి ఒకసారి. నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ సంపద ఉన్న చోటనే నీ హృదయం ఉంటుంది. నీ హృదయము దేవునికి సంబంధించింది అయినప్పుడు, నీ హృదయంలో దేవుడు ఉండవలసిన పరిస్థితుల్లో నీ యొక్క సంపదను ఉంచినట్లయితే, ఎక్కడైతే దేవుడు ఉండాలో అక్కడ దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకుండా సంపదకు, ధనముకు, వస్తువులకు నువ్వు విలువ ఇచ్చినప్పుడు దేవుణ్ణి అవమానపరిచినట్టు, దేవుణ్ణి అగౌరవపరిచినట్టు, దేవుడు నీ కోసం సర్వము సృష్టించినప్పుడు, ప్రతి ఒక్కడి కూడా నీ కోసం సమకూరినప్పుడు, మరి ఎందుకు నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా వస్తువులకు, ఆస్తికి, సంపదలకు నువ్వు విలువనిస్తున్నావు? ప్రియ సోదరి సోదరులారా, మనం ఎన్నో సందర్భాల్లో వింటూ ఉన్నాం. చిన్న ఆస్తి కోసం సొంత అన్నదమ్ములు చంపుకోవడం, ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపేయడం, పిల్లలను చంపేయడం. ఎందుకు చంపే వరకు మనం ఎందుకు పోతున్నాం? మరి ఈ 10 ఆజ్ఞలో భాగంగా మనం ధ్యానించుకొని ఉన్నాం. 5వ ఆజ్ఞలో నరహత్య చేయకు ఇందువుగాక. కానీ మనం సంపద కోసం నరహత్య చేస్తూ ఉన్నాం. సంపద కోసం ఇతరుల మీద లేనిపోని దౌర్భాగ్యమైనటువంటి విషయాలను వేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మన యొక్క హృదయం అంతా కూడా సంపద మీద, ఆస్తి మీద, ధనం మీద ఉంటుంది. వాటి మీద ఆశతో మనం ఇంకా సంపాదించాలి, ఇంకా కావాలి, ఇంకా సమకూర్చుకోవాలి. బాగా గమనిస్తే ప్రియ సోదరి సోదరులారా, నీకు ఎంత ఆశ ఉన్నా నీ కడుపు నిండినప్పుడు మాత్రం అంతకన్నా ఎక్కువ తినలేవు. డబ్బు సంపాదించుకున్నప్పుడు దానికి నీకు ఎలాంటి ఫుల్ స్టాప్ ఉండదు, కామా పెట్టుకుంటూ వెళ్తాం. ఈరోజు 10 లక్షలు, రేపు 20 లక్షలు, ఇంకా 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 ఇంకా. కానీ కడుపు కావాల్సిన ఆహారం మాత్రం నువ్వు ఎంత తినగలుగుతావో అంతే తింటావు. ఆ తర్వాత బలవంతంగా నిన్ను తినమని చెప్పినా, నీకు అతి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఇచ్చినా చివరికి వద్దు అని అంటావు. కానీ డబ్బు విషయంలో, ఆస్తి విషయంలో, సంపద విషయంలో వద్దు అనేటువంటి వ్యక్తులు మనకు కనిపించరు. ఇంకా కొద్దిగా లభిస్తే చాలు, ఇంకా కొద్దిగా ఉంటే చాలు, ఇంకా ఎక్కడైనా వస్తుందా? ప్రియ సోదరి సోదరులారా, ఎందుకు ఇలాంటి ఆశలు మనకు కలుగుతున్నాయి? మనకు కావాల్సిన ఆహారం మాత్రం చాలు అంటున్నాం, సంపద కోసం మాత్రం ఇంకా ఇంకా అని ఎందుకు అంటున్నామంటే మన యొక్క హృదయము సంపద మీదనే ఎన్నో సందర్భాలు. ఇది నేను చెప్పడం లేదు, వాక్యం చెప్తుంది. ఎక్కడైతే నీ సంపద ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది అని దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు.
పునీత పేతురు గారిని మనం అందరం కూడా గమనిస్తే, పేతురు గారు కూడా యేసు ప్రభు నుంచి ఆశించాడు. సంపద కాకపోవచ్చు, ఇంకా ఏదో ఆశించాడు. శిష్యులు కూడా ఆశించారు. జబదాయి కుమారుల యొక్క తల్లి కూడా ఆశించింది, పరలోకంలో నీ కుడి వైపున ఎడం వైపున మా కుమారులకు ఆ యొక్క స్థలమునివ్వండి. మరి శిష్యులు ఆశించారు, ఈ యొక్క మెస్సయ రక్షకుడుగా మనం వెంబడిస్తే మనకు కూడా ఏదో ఒక మంచి జరుగుతుంది. లూకా సువార్త 18వ అధ్యాయము 28వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుంటే మన వాక్యంలో అర్థమవుతుంది. పేతురు గారు ప్రశ్నిస్తున్నారు, ప్రభువా, మేము సమస్తం విడిచిపెట్టి వస్తున్నాం కదండి, మాకేమి లాభం? ఒకసారి చదువుకుందాం. పేతురు యేసుతో, మేము సమస్తమును విడిచిపెట్టి మేము అనుసరించితిమి అని పలికెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పేతురు గారు యేసుప్రభుకు చెప్తున్నాడు, యేసుప్రభుకు తెలియనట్టు, ఓ ప్రభువా, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఫర్ మీ? నాకేమి లాభం? ఆ వాక్యం తర్వాత ముందుకు చదవండి. అందుకు యేసు దేవుని రాజ్యము నిమిత్తము ఇంటిని, భార్యను, బిడ్డను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను పరిత్యజించిన ప్రతివాడు ఇహలోకమున ఎన్ని రెట్లు ప్రతిఫలమును, పరలోకమున నిత్య జీవమును పొందును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అడిగినటువంటి ఆ యొక్క ప్రశ్నకు యేసు ఇచ్చే సమాధానం, నా నిమిత్తము, నా కోసమై ఎవరైతే ఇంటిలో ఉన్నటువంటి తల్లి, తండ్రిని, పిల్లలను, అక్క చెల్లెండ్లను, అన్నదమ్ములను వదిలిపెట్టి సమస్తను విడిచిపెట్టి నన్ను వెంబడిస్తారో వారికి పరలోకంలో అత్యధికంగా ఇవ్వబడుతుంది, నిత్య జీవం ఇవ్వబడుతుంది అనగా, ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎంత దొంగలించినా, ఇతరుల యొక్క సొమ్ము కోసం నువ్వు ఎంత ఆరాటపడినా, ఒకవేళ నువ్వు దొంగలించి దాన్ని నీ సొంతం చేసుకున్నా, ఇతరులకు ఉన్నటువంటి సొమ్ములను నువ్వు దొంగతనం చేసి వాడుకున్నా, చివరికి నీకు సంతృప్తి ఉంటుందా అంటే ఎన్నో సందర్భాల్లో ఉండదు. నేను సాధారణంగా వడకాలకి వెళ్తున్నప్పుడు ఒక ఉదాహరణ చెప్తుంటానండి ప్రజలకు. ఆ యొక్క ఉదాహరణలో భాగంగా, ఒకవేళ నీకు 500 రూపాయలు ఎక్కడైనా పడి ఉన్నట్లయితే, అది నువ్వు తీసుకున్నట్లయితే, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా వచ్చి మీ ఇంటి దగ్గర మీ యొక్క తలుపును కొడుతూ, ఎక్కడో నాకున్నటువంటి 500 రూపాయల నోటు మిస్ అయ్యింది అని ప్రశ్నిస్తే, ఆ తీసుకున్న వ్యక్తికి గుండెలో ట్రైన్ పరిగెత్తుతూ ఉంటుంది, అనగా ఎంతో భయం కలుగుతూ ఉంటుంది. మనకు తెలుసు, ఇతరుల సొమ్ములను మనం దొంగతనంగా తీసుకున్నా, వాటిని ఆశించినా అవి నాకు నిజమైన సంతృప్తిని ఇవ్వవు. కానీ వాటి కోసమే మనం పరిగెడుతూ ఉంటాం. ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు నీకు అవసరమై ఉండొచ్చు, అవసరానికి వాడుకో, అంతేకాని వాటిని లేని వాటి కోసం బాధపడుతూ జీవించడం, ఇంకా కావాలి కావాలి అనే ఆలోచనతో జీవించినప్పుడు మనం ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. అనగా పరలోకంలో దేవుడు నిత్య జీవితం కోసం మనకు ఏర్పాటు చేసిన అన్నీ కూడా ఈ లోకంలో సంపదను ఏర్పాటు చేసుకోవడం ద్వారా దానిని కోల్పోతాం. మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నామండి, ఒక ధనికుడు మరి పేద లాజరు ఏ విధంగా, ఈ యొక్క ధనికుడు ఈ లోకంలో అన్నీ అనుభవించి అక్కడ నరకములో ఉండగా, ఈ పేద లాజరు మాత్రం ఈ భూమిలో కనీసం కింద పడుతున్నటువంటి కుక్కలు తినేటువంటి ఆహారం కూడా లేని పరిస్థితుల్లో జీవిస్తున్న సమయంలో గమనిస్తున్నాం. పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ లాజరేమో అబ్రహాము ఒడిలో కూర్చున్నట్టుగా, ఆ యొక్క ధనికుడు అన్ని భోగాలు అనుభవించిన యొక్క వ్యక్తి మాత్రం నరకములో కష్టపడుతున్నట్టుగా మనం వింటూ ఉన్నాం. ఇంతకన్నా గొప్ప ఉపమానం, ఉదాహరణ ఇంకా మనకు అర్థం కాదండి. దేవుడు సక్రమంగా పరిపూర్ణంగా నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఒక ఒంటె సూది బెజ్జములో వెళ్ళగలుగుతుందేమో, కానీ ధనికుడు మాత్రం పరలోకంలోనికి ప్రవేశించడం చాలా కష్టతరం అని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, డబ్బు ఉండడం తప్పని కాదు, డబ్బును సంపాదించడం తప్పని కాదు, అవే శాశ్వతమని, అవే నాకు నిత్య జీవం ఇస్తాయని, అవే నాకు సంతృప్తిని ఇస్తాయని భ్రమలో జీవించడమే మనం చేసేటటువంటి తప్పు.
అందుకని ప్రభు నీకు నాకు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుంటే మనమందరం కూడా ఈ యొక్క ఆస్తులు మనకు అవసరమే, కానీ దేనికోసం మనం శ్రమించాలి, దేనికోసం మనం ముందుకు వెళ్ళాలి, దేనికోసం మన యొక్క ధ్యేయమై ఉండాలి. ఒకసారి చదువుకుందామండి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు. ఎవరి రాజ్యము? యేసు రాజ్యమును వెదకండి. యేసును వెదకాలి, దానికోసమే శ్రమించాలి. అప్పుడు అన్నీ కూడా నీకు సమకూర్చబడతాయి. మనం ఎప్పుడైతే మిగతా వాటి కోసం పరుగులు పెట్టి శ్రమించినప్పుడు ముఖ్యమైన వాటిని మనము మిస్ అయిపోతుంటాం. అదే క్రీస్తుని మిస్ అయిపోతున్నాం. మరి ఈరోజు నేను ఒక గొప్ప ఉదాహరణని మనం ఒకసారి నెమరు వేసుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 4వ వచనం చదువుకుంటే ఆ యొక్క జక్కయ్య ఏ విధంగా యేసు ప్రభువుని చూడాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాడు. ఆ తర్వాత తన జీవితంలో జరిగిన అద్భుతం ఏమిటో ఒకసారి మనం చదువుకుందాం. కనుక అతడు ముందుకు పరుగుదీసి ఆ దారిన పోవునున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టు ఎక్కెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, మనం అందరం కూడా చదువుకున్న విధముగా ఆ యొక్క జక్కయ్య యేసును చూడడానికి తనకున్నటువంటి ఒక కోరిక, యేసును చూడాలి, యేసు కోసం వెతుకుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 6:33కి ఉదాహరణగా నేను ఈ యొక్క ఉదాహరణ తెలియజేస్తున్నాను. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నీ కూడా సమకూర్చబడతాయి. అదేవిధంగా లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుంటే అదే తాత్పర్యము కలిగినటువంటి వాక్యమును మనం వింటూ ఉన్నాం. లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనము, మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు, మీ కొరకు చినిగిపోయిన సంచులను సమకూర్చుకొనుడు, మీ సంపదలను పరలోకమున పదిలపరుచుకొనుడు, చెదపురుగులు తినివేయవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి సంపదలు ఏ క్షణంలో ఏ సమయంలో మాయమైపోతాయో తెలియదండి. ఒకప్పుడు మనం దొంగతనం చేయాలంటే తాళాలు పగలగొట్టి, గోడలు పగలగొట్టి, ఇంట్లో ఉన్న వారిని కొట్టి డబ్బు లాక్కొని పోయేవాళ్ళు. ఈ రోజుల్లో అవన్నీ కూడా అవసరం లేదు. నీకు ఉండవలసిన ఆస్తి నీ దగ్గర లేదు, ఎక్కడో బ్యాంకులో ఉంటుంది. కేవలం నెంబర్లు చూసుకొని సంతోషపడాలి తప్ప నీ దగ్గర డబ్బు లేదు. ఒకప్పుడు నీ దగ్గర డబ్బు ఉండేది, బీరువాళ్ళ దాచాక జాగ్రత్త పెట్టుకొని, అమ్మా నాకు 10 లక్షలు ఉంది, ఈరోజు నీకు 10 లక్షలు ఎక్కడున్నాయి అని అడిగితే ఎక్కడో అకౌంట్లో ఉంటాయి. ఆ డబ్బు నీ దగ్గర ఉండదు, వాళ్ళ దగ్గర కూడా ఉండదు. వాళ్ళు దేనికో వాడుకుంటుంటారు, ఆ స్కీములని ఇంకా ఏంటి వాడుకుంటూ ఉంటారు. కేవలం నీకు డబ్బు ఎక్కడుంది అంటే నీ మొబైల్ యాప్లో చూసుకొని ఆ నెంబర్ చూసుకొని సంతోషపడాల్సిందే తప్ప నీ దగ్గర డబ్బు లేదండి. ఏదో ఒకరోజు సడన్గా కంప్యూటర్స్ హ్యాక్ అయిపోయినాయి, ఈ కంప్యూటర్స్ నెట్వర్క్ ఇంటర్నెట్ అంతా కూడా ఎగిరిపోయింది, నీ డబ్బులన్నీ ఎగిరిపోయినాయి అంటే మనము కూర్చొని భజన చేయాల్సిందే. ప్రియ సహోదరి సహోదరులారా, అశాశ్వతమైనటువంటి వీటి కోసం పరుగులు పెట్టడం అనేది ఎక్కడో దూరంగా ఉన్నటువంటి తేనె కోసం పరుగులు పెట్టినట్టుగా ఉంటుంది. దగ్గర నీకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి, నీకు చాలా దప్పిగా ఉంది, ఇక్కడున్న నీటితో సంతృప్తి పరచబడాలి అని దేవుడు చెప్తే మనం మాత్రం నాకొద్దు, చాలా దప్పిగేస్తుంది, 10 కిలోమీటర్ల పరిగెడతా తేనెను తాగాలి, అక్కడ పోయిన తర్వాత ఉందో లేదో తెలియదు నీకు. దేవుడు నీకు అన్నీ కూడా తెలియజేస్తున్నాడు. ఇదిగో ప్రియ కుమారుడా కుమార్తె, దానికోసం పరిగెత్తద్దండి, అది శాశ్వతం కాదు. నువ్వు సచ్చినప్పుడు నీతో రావు, ఒట్టి చేతులతో వచ్చిన నీవు ఒట్టి చేతులతోనే వెళ్తావు. మరి దేనికి? ఈ యొక్క వాక్యాలు మనం అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక గొప్ప ఉదాహరణ ఏం చెప్తున్నానంటే జక్కయ్య గురించి చెప్తున్నానండి. ఈ యొక్క పొట్టి జక్కయ్య యేసు ప్రభువును చూడాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభు అంటున్నాడు, 5వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం.
యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈ దినము నేను నీ ఇంటిలో నుండ తలంచి తిని అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభువును చూడాలి అని పరిగెత్తినటువంటి జక్కయ్యకు దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే, జక్కయ్య నువ్వు కిందకి దిగిరా, నేను నీ ఇంటిలో ఉండడానికి వస్తూ ఉన్నాను, నీ ఇంటికి వస్తున్నాను. మొదట దేవుని రాజ్యమును నీతిని వెతికినప్పుడు దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏమిటంటే, దేవుడే స్వయంగా మన హృదయంలోనికి ప్రవేశిస్తాడు. సంపద ఉన్న చోటనే నీ హృదయం ఉంటుంది అని మనం వింటూ ఉన్నాం. ఆ సంపద కోసం దొంగతనం చేయవద్దు అని 7వ ఆజ్ఞ తెలియజేస్తే, ఇతరుల సొమ్ముల కోసమై నువ్వు పరుగులు పెట్టద్దు, ఆశించవద్దు అని 10వ ఆజ్ఞ తెలియజేస్తే, ఈ యొక్క జక్కయ్య మాత్రం క్రీస్తును చూడాలి, క్రీస్తును దొంగతనం చేయాలని పరుగులు పెడుతూ ఉన్నాడు. అప్పుడు క్రీస్తే స్వయంగా తన యొక్క జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు. ఒకసారి ఇప్పుడు మనం వాక్యం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఆ యొక్క జక్కయ్య లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనంలో తెలియజేస్తున్నాడు, ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నాడు. చదువుకుందాం. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవరికైనా అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చి వేయుదును అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సోదరి సోదరులారా, మనం వింటూ ఉన్నాం, ఆ జక్కయ్య యేసుతో చెప్తున్నాడు. యేసేమో తన ఇంటికి వచ్చి ఉన్నాడు. జక్కయ్య మాత్రం, ప్రభు, నేను నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, అంతేకాదు 4 రెట్లు నేను ఎవరి నుంచి మోసం చేసినట్లయితే ఆ 4 రెట్లు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. ఎందుకు జక్కయ్య ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది? అసలు ప్రభుతో మాట్లాడిసిన విషయాలు ఇదేనా? ప్రభు ఎంతోమంది ప్రజలున్న జక్కయ్య ఇంటికి వస్తే జక్కయ్య ఎన్నో పనులు చేయకుండా ఆస్తిని పంచేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు. ఇదొక్క ఉదాహరణ చాలండి. యేసు నీ హృదయంలోనికి ప్రవేశిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు నీకు సంతృప్తినివ్వవు, వీటి కోసం నువ్వు పరుగులు పెట్టవు. కావలసినటువంటి అత్యవసరపు అవసరాలు దేవుడు నీకు తీర్చి ఉండగా ఇంకా మనకేం కావాలి? క్రీస్తు నీ కోసం నా కోసం పరలోకం నుంచి దిగి వచ్చి ఉండగా నీకు ఈ వస్తువులు క్రీస్తు కన్నా ఎక్కువ సంతృప్తిని ఇస్తాయా అంటే ఎన్నో సందర్భాల్లో లేదు, సంతృప్తిని ఇవ్వవు. అందుకని ఈ యొక్క జక్కయ్యకి అర్థమైపోయింది, క్రీస్తు నా దగ్గర ఉన్నట్లయితే నాకు ఈ ఆస్తి అంత అవసరము లేదు అని క్రీస్తు అడుగు పెట్టిన తక్షణమే ఆ యొక్క ఆస్తిని పంచి పెడుతున్నాడు, అన్యాయం చేసిన వారికి తిరిగి ఇచ్చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను కూడా ఈరోజు గుర్తించాలి. అదేమిటంటే, ఇదిగో నేను దొంగతనం చేయకుండా ఉండాలి అంటే, ఇతరుల సొమ్ముల కోసమై నేను ఆశపడకుండా ఉండాలి అంటే, ఈ యొక్క 7వ ఆజ్ఞను 10వ ఆజ్ఞని పాటించాలంటే నా జీవితంలో ఉన్నటువంటిది అంతా కూడా క్రీస్తే కావాలి. క్రీస్తు ఉంటే నాకు సర్వము లభించినట్లే. ఈ లోకంలో మనం జీవించేది ఒక్కసారే. ఆ ఒక్కసారి జీవించిన ఉన్నత జీవితం మనం జీవించాలని, జీవించేటటువంటి యొక్క జీవితము దొంగతనాలతో, వాడికి లేనిది నాకు కావాలని, నా దగ్గర ఉన్నది వాడి దగ్గర అవసరం ఉండకూడదని, ఆస్తుల కోసం గొడవలని, చంపుకోవడాలని, యుద్ధాలని. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు అన్నీ చేసినా చివరికి ఒకవేళ నువ్వు దక్కించుకున్నా, నువ్వు దొంగతనం చేసినప్పుడు నువ్వు పట్టబడకపోయినా, నిన్నెవరు పట్టుకోకపోయినా, నువ్వు హీరోలాగా తిరిగినా నీకు సంతృప్తి అయితే ఉండదు. అవసరమైతే దొంగతనం చేసి ప్రయత్నించండి. అవమానము లేకపోతే మనసులో బాధ తప్ప నీకు ఆ వస్తువులైతే సంతృప్తిని ఇవ్వవు. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ప్రపంచం ఏ విధంగా ఉందంటే మనుషులకు నేర్పిస్తుంది, నీకు లేనివి నీ దగ్గర పెట్టుకో, నీకు అవసరం లేకపోయినా నువ్వు వాడుకో. ఒకప్పుడు ఫ్రిడ్జ్లు లేవండి, ఎప్పటికప్పుడు కూరగాయలు తెచ్చుకునే వాళ్ళు. కానీ ప్రపంచం నేర్పిస్తుంది, నీకు వచ్చే వారానికి అవసరం లేకపోయినా తెచ్చిపెట్టుకో, ఫ్రిడ్జ్లో పెట్టుకో, దాచిపెట్టుకో. ఈ ప్రపంచం మనకు నేర్పించేది చాలా చాలా విషయాలు మనకు ఆకర్షిస్తూ నేర్పిస్తుంది. అదేమిటంటే అవసరం లేకపోయినా నీ దగ్గర పెట్టుకో,
దాంతో ఏం చేస్తాం? ఏమి చెయ్యం. కానీ పెట్టుకోవాలి. మన ఇండ్లలో మనం గమనిస్తే, మన యొక్క కుటుంబాల్లో మనం గమనిస్తే అనవసరమైనటువంటి వస్తువులు, అనవసరమైనటువంటి బట్టలు ఎన్ని ఉంటాయంటే ఇంటి నిండా అవే ఉంటాయి. అవసరం లేకపోయినా మన వస్తువులను అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రపంచం అనుభవిస్తున్నటువంటి పెద్ద గొప్ప బాధ ఏమిటంటే ఇంకా సమకూర్చుకోవాలనేటువంటి బాధతో, ఆశతో ప్రపంచం పరుగులు పెడుతుంది ఈ రోజుల్లో. కానీ నీకు నాకు దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఓ ప్రియ కుమారుడా, కుమార్తె, ఉన్నది ఒక్కటే జీవితం అండి. ఆ ఉన్నటువంటి ఒక్క జీవితాన్ని ఉన్నత జీవితంగా జీవించు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని పరుగులు పెడుతున్న మనము దేవునికి అన్నీ కూడా సమకూరుస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు. అలా అని చెప్పి నేను పని చేయకుండా, కష్టపడకుండా, డబ్బు సంపాదించకుండా జీవిస్తానని కాదు. ఉన్న వాటితో సంతృప్తిగా జీవించే గొప్ప గుణాన్ని దేవుడు నేర్పించాలని ఈరోజు ప్రార్థన చేయాలి. నీకున్నటువంటి ఒక వస్తువుతో నువ్వు సంతృప్తిగా ఉండగలుగుతున్నావంటే అప్పుడు ఇతరుల యొక్క వస్తువుల మీద నీకు కన్ను కుట్టదు. ఇతరులకు ఆ వస్తువు ఉందే, ఇది నా దగ్గర లేదే అనే ఆశ నీలో కలగదు. ఇతరుల దగ్గర నుంచి దొంగతనం చేయాలనే ఆశ నీకు రాదు. అందుకని మనం మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా చాలా బలపడాలి. ఆ బలపడాలంటే దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. అవేమిటంటే మనము ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు కాదు, ఈ లోకంలో ఉన్న వస్తువులు, సంపదలు, ఆస్తులు అన్నీ కూడా అశాశ్వతమే. శాశ్వతమైనది కేవలం క్రీస్తు మాత్రమే. మరి క్రీస్తు మనకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చాడు. ఆహారం, నీరు, గాలి, అన్ని వసతులు సమకూర్చినప్పుడు సంతోషంగా ఎందుకు జీవించలేకపోతున్నాం? ఓ నరుడా, మానవుడా, ఎందుకు మనము సంతోషంగా ఉండలేకపోతున్నాం? ఈ యొక్క పాట పాడదాం. మనం దొంగతనం చేసి ఉన్నట్లయితే, ఇతరుల సొమ్మును కొల్లగొట్టి మనం మోసం చేసినట్లయితే, ఇతరులకు ఉన్నటువంటి వాటి మీద మనకు అసూయతో మనం జీవించినట్లయితే, ఆల్రెడీ ఒకవేళ ఇతరుల్ని తీసుకొని వారికి తిరిగి ఇవ్వకుండా ఉన్నట్లయితే వాటన్నిటికీ కూడా క్షమాపణ అడుగుదాం. మరి యొక్క పాట ద్వారా దేవుని స్తుతిస్తూ మనం అందరం కూడా ఆరాధిద్దాం. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోనది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోనది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోనది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోనది ఈ మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల్లా ఉండాలి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఏమీ కూడా తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేము. కావున అశాశ్వతమైన వస్తువుల కోసం దొంగలించాలనే ఆతృతతో, దొంగలించిన వస్తువులతో సంతృప్తి ఉందని భ్రమపడుతూ, ఇతరుల సొమ్ములో సంతోషం ఉందని ఆలోచిస్తూ ఉండగా ఈ సమయంలో గుర్తు చేసుకుందాం,
ఈ వస్తువులు ఏవి కూడా నాకు సంతృప్తినివ్వవు, కేవలం క్రీస్తు మాత్రమే సంతృప్తినిస్తాడు అని గ్రహిద్దాం. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. పరులకు చూపించు కరుణా ప్రేమయే, పరులకు చూపించు కరుణ ప్రేమయే, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో, కలకాలం నీ వెంట వచ్చు. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. మరొకసారి, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఏమి తినాలి, ఏమి త్రాగాలి అనే ఆతురతతో ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే మోషేతో మరి దేవునికి వ్యతిరేకంగా జీవించారో, మనము కూడా ఈ లోకంలో ఉన్న వాటిలో సంతృప్తిగా ఉండలేక లేని వాటి గురించి బాధపడుతూ భ్రమపడుతూ ఉన్న యొక్క అద్భుతమైన జీవితాన్ని మనము కోల్పోతున్నాం. జీవించవలసినటువంటి యొక్క అత్యున్నతమైనటువంటి జీవితమును మనం వీటి కోసం పరుగులు పెడుతూ కోల్పోతున్నాం, బాధపడుతున్నాం. కావున ఆ యొక్క దేవుడిచ్చిన వాటిలో సంతృప్తిగా జీవిస్తాను దేవునికి ప్రమాణం చేద్దాం. ఏమి తినెదమా, ఏమి త్రాగెదమా అని తలపులతో అన్యులు గతింతురు. ఏమి తినెదమా, ఏమి త్రాగెదమా అను తలపులతో అన్యులు గతింతురు. పరలోక రాజ్యము వెదకుము మొదట, పరలోక రాజ్యము వెదకుము మొదట, అన్నియు ప్రభు నీకు సమకూర్చును, అప్పుడు అన్నియు ప్రభు నీకు సమకూర్చును. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. మరొకసారి, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికి, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికి, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికి, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి, ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా
మానవుడా ఓ నరుడా మానవుడా ఓ నరుడా మానవుడా 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 అవును ప్రభువా, మేము మానవులమే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వస్తువుల కోసం మేము భ్రమపడుతూ ముందుకు వెళ్తూ ఉండగా, మరి ఈరోజు మీరు మాకు 7వ ఆజ్ఞ ద్వారా 10వ ఆజ్ఞ ద్వారా దొంగలించక పర్ల సొమ్మకై ఆశింపక జీవించాలి నేర్పిస్తుండగా మీకు వందనాలు. అశాశ్వతమైన ఈ జీవితం ఏమీ తీసుకొని పోలేని జీవితమని గుర్తించే కృపను మాకు అందజేశారు. మీకు వందనాలు. మానవులమైన మా అందరికీ కూడా మరొకసారి మీరు మీ యొక్క కృప ద్వారా తెలియచేయండి, జ్ఞానం ఇవ్వండి, బుద్ధినివ్వమని ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభువా, మీకే కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క ప్రార్థనను యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 7వ ఆజ్ఞను 10వ ఆజ్ఞ మనం పాటించాలంటే, దొంగతనం చేయకుండా పళ్ళ సొమ్మకి ఆశింపకుండా ఉండాలంటే గుర్తు చేసుకోవాల్సిన విషయము మనం పాడుకున్న పాట. అదేమిటంటే, ఉన్నటువంటి ఈ లోక జీవితం ఉన్నత జీవితం జీవించాలి. ఇతరులతో తిట్టించుకొని, ఇతరులతో కొట్టించుకొని, అనవసరం దొంగతనం చేసి, లేని వాటి కోసం శ్రమించి పరువు పోగొట్టుకునే కన్నా ఉన్న వాటితో సంతృప్తిగా మనము జీవించడం అనేది చాలా చాలా ముఖ్యమని గుర్తు చేసుకోవాలి. మరి ఈరోజు దేవుడు నీకు నాకు గుర్తు చేస్తున్నాడు. దేవుడు మానవుడు సృష్టించినప్పుడు ఈ యొక్క ప్రపంచం మీద దేవునికి పూర్తి ఆధిపత్యం ఇచ్చాడు. అనగా ఇవ్వబడినటువంటి వాటిని మనం సద్వినియోగపరుచుకుంటున్నామా, లేకపోతే ఈ దేవుడు మనకు భూమిలో ఎన్నో సహజ వనరులు ఇచ్చినా వానికి స్వార్థముతో నాకే ఉండాలి, కేవలం నేను మాత్రమే దీన్ని కలిగి ఉండాలి, ఇతరులు కలిగి ఉండకూడదు అనే స్వార్థముతో జీవిస్తున్నట్లయితే ఈ 2 ఆజ్ఞలు కూడా నీకు నాకు గుర్తు చేస్తున్నాయి. అదేవిధంగా మనకు అన్నీ ఉండి కూడా ఇతరులకు ఇవ్వడంలో మనము వెనకంజ వేస్తున్నామంటే దేవుడు ఈ యొక్క ఆజ్ఞల్ని గుర్తు చేయాలి. అదేమిటంటే, ఉన్న వాటిలో ఇతరులతో పంచుకోవడం కూడా మనం నేర్చుకోవాలి. మరి భవిష్యత్తు కోసం ముందుగానే ఎంతగానో సమకూర్చుకోవాలి అనేటువంటి ఆతురతలో ఇతరులకు మోసం చేసి మనం సంపాదించుకున్నట్లయితే నీవు నేను గుర్తుపెట్టుకోవాలి, ఇది అన్యాయమైనటువంటి సంపద. వాటి వల్ల నీకు అన్యాయమే జరగబోతున్నది. ఈరోజు జక్కయ్య ఏ విధంగా అయితే దిగి వచ్చి ఆస్తిని అంతా ఇచ్చేస్తున్నాడో యేసును పొందుకున్న తర్వాత, మనం కూడా క్రీస్తును పొందుకోవడానికి, క్రీస్తును ఆహ్వానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనకి అనవసరమైనటువంటి సంపద కోసం మన యొక్క ఆశలు వెళ్ళిపోతాయి. అంతేకాదు, మరి మనుషులమైన మనం ఎన్నో సందర్భాల్లో ఇతర మనుషులను బానిసలుగా ఉపయోగించుకున్నటువంటి రోజులు మనం చూసి ఉన్నాం. మరి ఈ రోజుల్లో కూడా అలాంటివి జరుగుతున్నాయి. అది కూడా అన్యాయమే అని ఈ యొక్క ఆజ్ఞలు మనకు తెలియజేస్తున్నాయి. మరి ఈ యొక్క ఆజ్ఞలను మనం ఒకవేళ పాటించకుండా ఉండనట్లయితే, దానికి వ్యతిరేకంగా పోయి ఉన్నట్లయితే, మనం దొంగతనం చేసిన వాటిని, ఇతరుల సొమ్మును ఏదైతే మనము తీసుకుని ఉన్నామో అది ఇతరులకు ఇచ్చివేయడం అనేది మనకు చాలా చాలా మంచి పని, మనం చేయవలసిన పని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కొన్నిసార్లు మనం ఇతరుల నుంచి తీసుకొని ఉంటాం, వారికి తిరిగి ఇవ్వడానికి మనకు ఎంతో అజాగ్రత్త, తిరిగి ఇవ్వడానికి ఎంతో బాధ. ఒకవేళ ఒక వస్తువును తిరిగి ఇవ్వలేకపోయినా దానికి సంబంధించిన వస్తువును తిరిగి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. మరి దొంగతనం చేయడం ఒక తప్పు అని, నువ్వు దొంగతనం చేయడం వల్ల ఆ యొక్క వ్యక్తికున్నటువంటి ఒక సంతోషమైన విషయాన్ని తన జీవితం నుంచి తీసివేస్తూ బాధను కల్పిస్తున్నావని నువ్వు గుర్తు చేసుకోవాలి. మరి తీసుకున్న డబ్బును మనం తిరిగి ఇవ్వడం కూడా మనం ఈ యొక్క ఆజ్ఞ మనకు నేర్పిస్తున్నది. అంతేకాకుండా ప్రియ సోదరి సోదరులారా, ఇతరులకు ఉన్నటువంటి వస్తువుల మీద గౌరవాన్ని కలిగి ఉండాలి. ఒక వ్యక్తికి ఒక కారు ఉందంటే నువ్వు ఆ యొక్క వస్తువును గౌరవించు, అది నాకు ఉంటే బాగుంటుంది అనే ఆలోచన తీసివేయాలి. అదేవిధంగా మనకున్నటువంటి వ్యాపారంలో మనకున్న సంపదనతో సంతృప్తిగా నేర్చుకోవడం మనం మొదలుపెట్టాలి. అంతేకాకుండా
మన భారతదేశ సాంప్రదాయంలో అనిచ్చితే అని ఒక సంస్కృతి పదం ఉంది. అంటే మనము ఒక వస్తువుల నుంచి వీటి నుంచి వీ నీడ్ టు డిటాచ్ అవర్ సెల్స్, అనగా ఆ యొక్క వస్తువుల నుంచి మనం దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వాటి కోసం దగ్గర పోకుండా వాటిని నాకు ఇది అవసరమైతే ఇది నాకు ఉండాలి, అవసరం లేకపోతే నాకు వద్దు అనే ఆలోచన మనం ఆలోచించాలి. అదేవిధంగా మనం ఇతరుల నుంచి అప్పు కానీ ఇతరుల నుంచి ఏదైనా వస్తువు తీసుకొని ఉంటే దాన్ని సమయానికి అనుగుణంగా ఇచ్చివేయడం మనం నేర్చుకోవాలి. నీకు సంబంధించిన వస్తువు కాకపోతే అది ఎలాంటి ప్రదేశంలో ఉన్నా దాన్ని ముట్టుకోవడం తప్పు అని నేను గుర్తించాలి. మరి కొంతమంది అవసరమైనప్పుడు డబ్బు తీసుకొని వాళ్ళకి తిరిగి అవసరమైనప్పుడు ఇవ్వడానికి మనం ఎంతో జంకుతూ ఉంటాం, బాధపడుతుంటాం. ఆ విధంగా చేయకుండా ఉండాలి. మరి కొంతమంది అనవసరమైనటువంటి వడ్డీ వ్యాపారాలతో క్రీస్తుని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఇది బైబిల్కి విరుద్ధం. డబ్బును ఎంత తొందరగా అంతగా సమకూర్చుకోవాలి, జమ చేయాలనే ఆలోచన ఉన్నట్లయితే దయచేసి గుర్తు చేసుకోండి. దానివల్ల నీకు అన్యాయము, దానివల్ల నువ్వు జీవితాన్ని కోల్పోతున్నావే తప్ప ఏది సంపాదించుకోవడం లేదు. మరి వీటన్నిటితో పాటు చివరిగా ఈ యొక్క ఆజ్ఞలు నేర్పించేది ఏంటంటే అత్యాశ, దురాశ దుఃఖానికి చేటు అని చిన్నపిల్లలు స్కూల్ పాఠాల్లో చదువుతూ ఉంటాం, మనం నేర్చుకొని ఉంటాం కథలు. దురాశ దుఃఖానికి చేటు, ఇంకా కావాలి, గ్రీడ్, ఇంగ్లీష్లో గ్రీడ్ అంటారు. ఇవన్నీ కూడా మనం మానుకోవాలి. అప్పుడే మనం ఈ యొక్క 7వ ఆజ్ఞను 10వ ఆజ్ఞను సక్రమంగా పాటించే అవకాశం దేవుడిస్తున్నాడు. కావున మరి ప్రియ సోదరి సోదరులారా, ఉన్న వాటితో సంతృప్తంగా ఉన్నత జీవితం, మంచి జీవితం జీవిద్దాం. దేవుడు మనకు అన్నీ కూడా సమకూరుస్తాడని గ్రహిద్దాం. మరి చివరిగా దేవుని యొక్క ఆశీస్సుల కోసం మనందరం కూడా ప్రార్థన చేద్దాం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవేను తిరుగా ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.